తమ్ముడు కూర్చో తమ్ముడు. అన్ని భయాన్ని పోగొట్టే అభయాస్తంతో కరుణామృతం గారు కురిపించి కఠినాస్తంతో నన్ను కౌగిలించుకున్నావు తండ్రి. నా తల్లినిద్దరు నేను నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావు స్వామి. నాతో పలికించిన ప్రతిఫలంగా ఎంత పెద్ద కూలి మూట చెప్పాను. నా జన్మ ధరించింది, చరితార్థమైంది. 32,000 సంగీతం ఇచ్చిన కనుక నేను హృదయ భాండారంలో భద్రంగా దాచుకుంటాను కానీ అప్పుడే ఏంటయ్యా లెక్క చెప్తున్నావు. అప్పుడే ఏంటి స్వామి, ఈ కట్టుబట్టి 95 సంవత్సరాలు గడిచిపోయి పోయిన కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మానికి అధీనంగా నీ ఆయుష్ పెంచుతాం. అలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండేలా వరం ప్రసాదిస్తాం. పరమపుర శోభాలతో ఆట కోరికల నుంచి ఎక్కించిన హాసుల పాములతో నిర్మించిన నాకు కొత్తనే కాదలే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా సామ్రాజ్యాన్ని గెలుచుకున్న కవి మహారాజుని ఈ పాటలు వింటూ ఎంత పులికరించిపోయి ఎంత పరవశించిపోయి ఎలా చెప్తాను. ఒకనాడు మా ఏకాంత సేవా సమయంలో లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాడుతుంటే పసిపాలకుని వడపత్రమే పవలించి సేద తీయరని స్వామి నా పాట మీ నోట. ఓకే, దట్స్